ఎస్ఎస్ న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. ట్రాక్టర్లు డంపింగ్ యార్డ్కి చెత్తను తీసుకెళ్లడానికి ఇబ్బందికరంగా ఉండడం వల్ల డంపింగ్ లారీని ప్రారంభించామని చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి తెలిపారు. బుచ్చిపట్టణంలోని వెహికల్ షెడ్ వద్ద కమిషనర్ చిన్నబాబుతో కలిసి ఆమె డంపింగ్ లారీని ప్రత్యేకంగా పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ డంపింగ్ లారీ ఒకేసారి 8 టన్నుల చెత్తను తీసుకెళ్తుందని, దీంతో ట్రాక్టర్ల సమయం, డీజిల్ ఆదా అవుతుందని తెలిపారు. ప్రజలకు పారిశుధ్యంపై మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపల్ కార్మికులకు అందించాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా కాంపాక్టర్ అనే వాహనాన్ని ఈరోజు మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆ వాహనానికి ఇక్కడ పూజ చేసుకోవడం జరిగింది. మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో శానిటేషన్లో ఒక ట్రాక్టర్లు ఇలా వెహికల్స్ ఎక్కువగా తిరగడం వల్ల ప్రజలకి కాలుష్యం ఇబ్బందిగా ఉంది. అందువలన కాంపాక్టర్ అనే దాన్ని ఎక్కువ చెత్తని తీసుకెళ్ళిపోతుంది. ట్రాక్టర్లు ప్రతి వార్డులోనూ అందరికీ అందుబాటులో ఉంటాయి. చెత్తను తీసుకొచ్చి దీనిలో వేసేస్తే ఇది తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్ తీసుకెళ్ళిపోతుంది. ప్రజలకి ఇబ్బంది లేకుండా అందరికీ అనుకూలంగా ఉండేలా విధంగా ఈరోజు ఈ వాహనానికి మనం ప్రారంభించుకోవడం జరిగింది. అందుకు కమిషనర్ గారికి, ఎమ్మెల్యే మేడం వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని వెహికల్ షెడ్ నందు మనం చెత్తను సేకరించి ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్కి తీసుకుపోవడానికి మన ట్రాక్టర్లు ఎక్కువ సమయం పడుతున్న కారణంగా ప్రజలకు మెరుగైన సేవ చేయలేకపోతున్నాము. దాని దృష్టిలో ఉంచుకొని మన గౌరవ ఎమ్మెల్యే గారు తెలియజేసిన పిమ్మట మనకు ఒక వాహనాన్ని సిద్ధపరిచారు. దాన్ని ఈరోజు మన గౌరవ చైర్పర్సన్ గారు ఉదయం వచ్చి పూజా కార్యక్రమం చేసి ప్రజలకు అంకితం చేశారు. దీనివల్ల మనకు ప్రజల మీద పడేటువంటి భారం తగ్గుతుంది. అన్ని వెహికల్స్ కూడా మున్సిపాలిటీ నుంచి మన డంపింగ్ యార్డ్కి తీసుకెళ్ళి రావడంలో ఎక్కువ సమయం పడుతుంది. ఎక్కువ ఆయిల్ కన్జంప్షన్ కూడా అయినందువలన ఖర్చు పెరిగి భారం ఎక్కువ పెరుగుతున్న కారణంగా ఇప్పుడు ఒక వెహికల్ మాత్రమే అన్ని వెహికల్స్ తీసుకొచ్చినటువంటి చెత్తని ఇక్కడ నుండి మన డంపింగ్ యార్డ్కి ఒకే వెహికల్ అంటే దాదాపుగా 8 టన్నుల చెత్తను మొత్తాన్ని ఇక్కడి నుంచి మన డంపింగ్ యార్డ్ తీసుకుపోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పూజా కార్యక్రమం చేశాము. ఇది ప్రజలకి మెరుగైన సేవ చేసేందుకు, అలాగే పర్యావరణానికి హానికరం కాకుండా తక్కువ ఆయిల్ ఉపయోగించే విధంగా ఈరోజు కొత్త వెహికల్ని ప్రారంభించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.